10,000 పైచల చెప్పు మాట్లాడేది. ఇప్పుడు జీపీఓలు మేము ఉద్యోగాలు ఇస్తామన్నారు, దేనికోసం చేసిర్రు? భూ ప్రక్షాళన చేయాలనేసి మేము భూభారతి తీసుకొస్తున్నాం, దాంట్లో జీపీఓలు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చింది. గత విఆర్ఓలను తీసుకుంటే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి తీసుకుంటామని అంటున్నారు. మరి గతంలో తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఉద్యోగాలు ఖాళీలు అవుతున్నాయి, ఆ ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తారు మీరు? ఇప్పుడు విఆర్ఓలు వివిధ సెక్టార్లలో జాబ్ చేస్తా ఉన్నారు కదా, వాళ్ళని మళ్ళీ తీసుకొస్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఆ సెక్టార్లలో ఏ ప్రాతిపదికంగా ఏ నోటిఫికేషన్ ద్వారా ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తారు? అక్కడ వాళ్ళని భర్తీ చేయలేదు, సర్ప్లస్ గా పెట్టారు అనేది స్టార్టింగ్ లోనే సర్ప్లస్ గా పెట్టారు. వేరే దగ్గర జూనియర్ అసిస్టెంట్ గా, సీనియర్ అసిస్టెంట్లుగా, రికార్డ్ అసిస్టెంట్లుగా వివిధ డిపార్ట్మెంట్లలో గ్రూప్ 4 కు సంబంధించి 4th గ్రేడ్ పోస్టులలో అన్ని చోట్ల నింపిర్రు. సర్ప్లస్ అంటారేందన్నా మీరు? మీకు చెప్పడం సర్ప్లస్ అనొచ్చులే గానీ అది వివిధ గ్రూప్ 4 గానీ ఒక్క నిమిషం అన్నా ఆగు. సీనియర్ విఆర్ఓ అని దానికి సంబంధించిన నెక్స్ట్ కాబోయే ఫర్దర్ విఆర్ గిరిదావారు కానీ సీనియర్ అసిస్టెంట్ గా పోవాల్సిన వాళ్ళని దానికి సంబంధించిన క్యాడర్ తీసుకపోయారు. దాని తర్వాత దాని ప్రకారం ఎక్కడ పడితే అక్కడ భర్తీ చేసిర్రు. మీరు అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. సర్ప్లస్ లో ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్ లో ఏది ఖాళీ ఉంటుంది. దాని వల్లనే లాస్ట్ టైం గ్రూప్ 4 ఉద్యోగాల్లో నోటిఫికేషన్ లో ఉద్యోగాలు తగ్గినాయి. మరి ఎందుకు తగ్గినాయి అన్న? ఒక్క నిమిషం ఆగన్నా, నువ్వు సర్ప్లస్ అనకు. ఇప్పుడు ఆ పోస్టులు సర్ప్లస్ ఉన్నప్పుడు మరి ఎందుకు ఆ ఉద్యోగాలు ఎలా పని చేయించుకుని మీరు గమనించండి. ఇప్పటి వరకు కూడా ఏ డిపార్ట్మెంట్ లో మేము పోయిన దానికి క్యాడర్ స్ట్రెంత్ ఇవ్వలేదు. మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ అప్రూవల్ లేదు. ఒక్క నిమిషం, నాకు తెలిసిన ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం మీరు ఆగండి అన్న. మీ ప్రాబ్లం అయిపోయింది, మీ విఆర్ఓ సమస్యలు అయిపోయారు. మా నిరుద్యోగం అడిగిన దానికి మీరు సమాధానం తర్వాత ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు కాసేపు ఆగండి అన్న. మీరు ఆగండి, ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అర్థమైందా? ఇప్పుడు అక్కడ ఖాళీలైన పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తారు? 2 తర్వాత మీరు భూభారతి అనేసి మీరు గతం నుంచి ప్రభుత్వం రాకముందు నుంచి మేము భూభారతి తీసుకొస్తాం అన్నారు, విఆర్ఓలను తీసుకొస్తామన్నారు. మరి విఆర్ఓలు భూభారతి తీసుకొస్తున్నప్పుడు జీపీఓలో ఈ దాదాపు 19 నెలలు ఈ నోటిఫికేషన్లు రాకపోవడానికి కారణం ఏంటి? మీ భూభారతిని తీసుకొస్తున్నారు, వీళ్ళ అవసరం ఉందని తెలుసు. మరి ఇప్పుడు దాకా ఇచ్చి వాళ్ళకు ఎక్కడో అక్కడ సిట్రేట్ చేస్తే ఈ మధ్యలో నోటిఫికేషన్ ఎప్పుడో ఇస్తే ఈ పార్టీకల్లో వాళ్ళ జాబ్లో పోయి ఎంతో కొంత అవగాహన వచ్చేది కదా. ఇంత లేట్ చేయడానికి కారణం ఏంది? ఇంత అంటే గతంలో చేసిన భూభారతిని మరి మీరు గతంలో చేసిన ధరణిని ఇంకొంత మిగిలితే ఏమైనా చేసుకుందామనే ఉద్దేశంతో నిరుద్యోగులకు అన్యాయం చేసి మళ్ళా విఆర్ఓలను కూడా అన్యాయం చేసిరా అయిపోయింది. మళ్ళా ఇంకోటి అన్న, మరి జీపీఓలో విఆర్ఓలు అన్న మీకు జీపీఓలో విఆర్ఓలను తీసుకుంటున్నారు, దాంట్లో ప్రభుత్వం మిమ్మల్ని తీసుకుంటుందా లేకుంటే స్వతహాగా మీరే కావాలనుకొని ఈ జీపీఓలో వస్తున్నారా? చెప్పాలా సమాధానం? చెప్పండి. మాకు జియో 129 మార్చి 29 జారీ చేసి క్లియర్ గా ఆప్షన్ మెథడ్ అంటే మీరు విల్లింగ్ ఉంటేనే ఆప్షన్ ఇవ్వండి, ఎటువంటి ఫోర్స్ లేదు అనేది క్లారిటీగా ఉంది. ఇప్పుడు 2వ నోటిఫికేషన్ లో కూడా దానికి ఆ పర్సెంట్స్ ఆఫ్ జియో 129 లో కూడా విల్లింగే చెప్పింది, మీకు ఇష్టం ఉంటేనే అన్నారు. ఇంతకుముందు ఫోర్స్ఫుల్గా తీసుకుంటుంది అనేది వాడారు, తప్పది. మా విల్లింగ్ ఉన్న వాళ్ళం పోతున్నాం, విల్లింగ్ లేని వాళ్ళు ఉంటున్నారు, ఇంతే. ఒక్క నిమిషం, ఇంకోటి విఆర్ఓలు మీరు విల్లింగ్ ఉండి మీరు దిక్కు వస్తున్నారు కదా, మళ్ళా మీకు 0 సర్వీస్ మీద ఈ పోస్టులలో రావడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం, ఒక్క నిమిషం, గత ప్రభుత్వం మీ మీద ఒక ముద్ర వేసింది. వీళ్ళు లంచాలు తీసుకుంటారు, ఈవెన్ జీవోలో కూడా ఉంది, వీళ్ళు అక్రమాలు చేస్తున్నారు, వీళ్ళు లంచాలు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళని తీస్తున్నా. మీరు సర్వీస్ 0 సర్వీస్ మీద రావడానికి కారణాలు ఏంటి? మీరు 8 సంవత్సరాలు చేసి ఉంటారు కదా, మీరు దాదాపు 8 నుంచి 2012 గతంలో విఆర్ఓ కూడా నాకు కావాలనేసి మీరు టాపిక్ మాట్లాడారు.
సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. ఏంటంటే జీరో సర్వీస్ అయినా మీరు అంత ఇష్టంగా ఎందుకు పోతున్నారు అనేది మీరు అడిగిన క్వశ్చన్ కదా. మా చరిత్రలో, రెవెన్యూ చరిత్రలో మా సంఘ నాయకులు, గతంలో పనిచేసినటువంటి చాలా మంది నాయకులు ఎందరో త్యాగాలు చేసి ఇట్లాంటి ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మళ్ళీ సర్వీస్ను జీరో నుంచి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేసిన సందర్భాలు బొచ్చడు ఉన్నాయి మాకు. ఆ విధంగా అంతే. మేము ఫస్ట్ రెవెన్యూలో పోయిన తర్వాత మాకు ఒక ప్లాట్ఫామ్ దొరికిన తర్వాత మేము మా సర్వీస్ గురించి కొట్లాడదామన్న నమ్మకంతో ఈ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మేము మళ్ళీ మా పాత సర్వీస్ని అంతా మేము ఇంక్లూడ్ చేయించుకున్న నమ్మకంతో పోతున్నాం. దానిలో తప్పేముంది? మరి ఇప్పుడు వచ్చే ముంగటే మీరు ఒక కండిషన్ పెట్టి రావాలి. ఒక్క నిమిషం అన్న, మేము మీరు ఇట్లా రావడం వల్ల ఏంటంటే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతా ఉంది. వాళ్ళ పోస్టులను మీరు నేను మీలాగా పరిధి దాటి మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. నేను పబ్లిక్ సాధించుకుంటామంటే మీరు మళ్ళీ చెప్పేదేనండి. అసలు మీకు ఎవరు సోషల్ మీడియాలో పెట్టారు, కాంగ్రెస్ జీవో తీసినప్పుడు అది కన్వర్షన్ జీవో 10,000 ఉద్యోగాలని మంజూరు చేస్తుందని సోషల్ మీడియాలో ఎన్నో పెడతారు. అది కాదు, కానీ ప్రభుత్వ ఉద్యోగ కన్వర్షన్ అక్కడ వీళ్ళని తీసుకొచ్చి ఇందులో పెడతాది ఇష్టం ఉంటేనే. వీళ్ళు కూడా వచ్చే వాళ్ళు అయితే ఈ పాడి నిండిపోయాయి. 10,550 ఉద్యోగాలు భర్తీ అయిపోయాయి. వీళ్ళు కూడా ఏంటంటే అక్కడ పోయి ఇక్కడ పోయి ఎక్కడికి వస్తే మళ్ళీ ఏబిసిడీలు మొదలుపెట్టి అక్కడ పోయి 5 ఏళ్ళు క్యాడర్ వదిలిపెట్టుకొని ఇబ్బందులు పాలవుతాం అనే వాళ్ళు కోర్టులో కూడా కొంతమంది కేసులు వేసారు. మాకు క్యాడర్ కలిపితే వస్తామని వేశారు. ఇది కూడా పూర్తి కాదు, మీరు తొందరపడకండి. చివరికి అంతిమంగా ఏం జరుగుతుంది, ఒకవేళ రాకపోతే వీళ్ళకి కాకపోతే ఎవరికి వస్తాయి ఉద్యోగాలు? నిరుద్యోగులకు ఎందుకు తొందరపడుతున్నారు మరి మీరు? అయితే ఇంకో ఆలోచన కల్పించింది ఎవరు? అసలు ఈ ఉద్యోగాలని 7,400 ఖాళీలని భర్తీ చేయాలని ఒక ఆలోచన కల్పించింది మేము మీకు న్యాయం చేయాలనే. ప్రభుత్వం కూడా ఒక దశలో నిజంగానే వీళ్ళు రాకపోతే ఏం చేద్దామంటే నిరుద్యోగులతో భర్తీ చేద్దాం ఆలోచన వచ్చింది. దాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకండి దయచేసి. అంటే మీరు అన్నంతాన చెడగొట్టదు, నిరుద్యోగులకు న్యాయం చేస్తాం. కాబట్టి ఇంకోటి ఏం తెలుసా, ఇలా కసరత్తు ఎందుకు జరుగుతుంది, ఐఏఎస్ కమిటీ ఎందుకు వేయాల్సి వచ్చింది? వీళ్ళ వల్ల కూడా. అసలు ఇలా క్యాడర్ స్ట్రెంతే అసలు ఎంతో అర్థం అయోమయం, గందరగోళం. సిఆర్ బిస్వాల్ ఎన్ని చెప్పిండు? నేను చెప్పాను కదా, సిఆర్ బిస్వాల్ ఏమో 3 లక్షలు మొత్తం కలిపి 3,54,000 మంది వస్తున్నారు. అసలు ఎంతమంది స్ట్రెంత్ క్యాడర్ ఉన్నారు, మంజూరైన ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో అయోమయం గందరగోళం ఉండబట్టే 5-6 శాంతి కుమారి గారి నేతృత్వంలో వేతన సవరణ సంఘంలో సభ్యుడిగా పనిచేసిన శివశంకర్ గారు ఐఏఎస్ని కొంతమందిని పెట్టి ఒక 2 నెలల్లో తొందర తేల్చండి, జాబ్ క్యాలెండర్ ద్వారా మొత్తం ఉద్యోగాలు భర్తీ చేద్దాం, అదనపు ఉద్యోగాలు అనేది ఇక్కడ పరిష్కారం కోసమే ఇది చేసింది తప్ప మీకు అన్యాయం చేయాలని కాదు. మేము ఎవరిచ్చారు వినండి, ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగ సంఘం అన్నా లేదంటే కోచింగ్ సెంటర్ అన్నా పోయి పొంగులేటి శ్రీనివాసుడు వింతపత్రం ఇచ్చిందా? ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలి వాళ్ళు అంటారు చూడండి, బాజాప్తగా వాళ్ళు 10 లక్షల మంది ఎదురు చూస్తారు ఈ ఉద్యోగాల కోసం, అది మేమే ఇచ్చినాం. కాబట్టి మీరు దయచేసి నిరుద్యోగాలను ఏం చెప్తానంటే మీరు ప్రిపరేషన్ లో ఉండండి. మేము చేసే పని మీరు చెమట చుక్క చిందకుండా మీరు రోడ్ల మీద రాకుండా మేము ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా మేము నీ వయసు ఎంత? 17 సంవత్సరాలు ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు. మాకు ఎవరికి ఇబ్బంది పడాలి? బాధపడుతున్నా, రియల్లీ సారీ. మ్యారేజ్ చేసుకోవాలి కదా. నేను ఒక మాట చెప్పేది ఏంటంటే తక్షణ వివాహం జనాభా పెరగాలి. ఉంది ఇంకెన్ని సంవత్సరాలు నీకు? 49 దాకా ఉంటుంది. అవును. కాబట్టి నేను ఏమంటానంటే ఇంకా అవకాశం ఉంది. నువ్వు ప్రిపేర్ గా, నేను మంచి చెప్తాను, నేను చెడు చెప్తాను. ప్రిపేర్ అవుతున్నాం అన్నాక నేను చెప్పేది ఒకటే అన్న, ఏం ప్రిపేర్ అవుతావు? దేనికి ప్రిపేర్ అవుతావు? ఇందాక వారు ఏమన్నా దానికి సమాధానం చెప్పండి. జాబ్ క్యాలెండర్ లో మర్చిపోయినా
చెప్తున్నానండి. అసలు జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో చెప్పండి. అభిరాగండి. మళ్ళీ హీరోలు ఎంత పెంచుతున్నారు? జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ప్రకటించలేదండి. ఒక్కసారి మీరు ఏమంటారంటే నరేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు ఒక బాధ్యతాయుతమైన యూట్యూబ్ ఛానల్ నడుపుతారు. జాబ్ క్యాలెండర్ లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ప్రకటించలేదు. కానీ ఇప్పుడే సాగలేదు. నీది అయిపోయింది ఆగలేదు. నీది అయిపోయింది నీది అయిపోయింది ఆంజనేయ స్వామి ఆంజనేయ గారు చెప్పని జాబ్ క్యాలెండర్ లో ఎన్ని ఉద్యోగాలు వెటకారంగా మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ అయ్యా నరేష్ గారు మరి మీ యూట్యూబ్ రేటింగ్ పెంచుకోవాలి. అంటే ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు చూడరు. చదువుకున్న